మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన
స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభు దివ్య హృదయ 17వ ఆరాధన క్రమము. ఈ ఆరాధనలో ఉద్దేశాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. పలకలూరి వెంకట సుబ్బమ్మ, విజయ్ భాస్కర్, పి శ్రీరాములు, సిస్టర్ జయశీల, కె శివకుమారి, హృదయరాజు, హరిత, విశాల్, తన్వి, విమల రాజేంద్ర, తరిక ఈ కుటుంబ సభ్యుల కోసం ఈ ఆరాధనలో ప్రార్థన చేసుకుందాం. బి ఆరోగ్యరెడ్డి, మేరీ మధుసూదన్ రెడ్డి, మహేంద్ర రెడ్డి కుటుంబ సభ్యుల కోసం, బందే కమలాకర్ రావు, కానుక మేరీ, ప్రణీత్, స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి జోయల్, అలీషా షెరియల్ ఈ కుటుంబ సభ్యుల కొరకు, బాసాని మర్రెడ్డికి పరిపూర్ణ విశ్వాసం దయచేయమని ఈ కుటుంబ సభ్యుల కొరకు, దుగ్గంపూడి సుందరమ్మ మరియు కుటుంబ సభ్యుల కొరకును, భుజంగరావు మరియు కుటుంబ సభ్యుల కొరకును, చవ్వ రాయపరెడ్డి గారికి విజయవాడకు జాబ్ ట్రాన్స్ఫర్ కొరకు, మరియు మరియా రాజీవ్ రెడ్డి జేఈ మెయిన్స్ పరీక్షల్లో ఫస్ట్ అటెంప్ట్లోనే 100% రావాలని చవ్వ రాయపరెడ్డి, మేరీ సునీంద్ర మరియు రాజీవ్ రెడ్డి మరియు అమృతరెడ్డి వారి కుటుంబ సభ్యుల కొరకును, తుమ్మ శౌరెడ్డి, సెలీనా కుటుంబ సభ్యుల కొరకును, అంతోని స్నేహిత్, హిమవర్షిని, జోసఫ్ కెనడీ, నిర్మల, సెయింట్ మేరీస్ వారి యొక్క స్కూల్ సంస్థల కొరకును, కుటుంబ సభ్యుల కొరకును, పుట్టి శ్రీవమ్మ, బాల విజయ్ కుమార్, ఆనంద్ కుమార్, మల్లవరపు మరియమాణిక్యం, దేవయ్య చౌదరి కుటుంబ సభ్యుల కొరకును, అల్లం జత్రుత్తమ్మ కుటుంబ సభ్యుల కొరకును, మదినేని దావీద్ కుటుంబ సభ్యుల కొరకును, సింగారెడ్డి శౌరీలమ్మ, కీర్తి శేషులు సింగారెడ్డి, కస్పారెడ్డి మరియు కుటుంబ సభ్యుల కొరకును, కొమ్మారెడ్డి ప్రదీప్, రాజశేఖర్ రెడ్డి, గోపు ఆరోగ్య జ్యోత్స్న కుటుంబ సభ్యుల కొరకును, బాసాని తెరేసమ్మ కుటుంబ సభ్యుల కొరకును, పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యుల కొరకును, బి మ్యారియో జోసఫ్ కుటుంబ సభ్యుల కొరకును, కరణం నక్షత్రమ్మ కుటుంబ సభ్యుల కొరకును, అల్లం అంతోని, జత్రుతమ్మ కుటుంబ సభ్యుల కొరకును, తుమ్మ రాజారెడ్డి, విజయ గాదే శౌరెడ్డి, లూర్దు మేరీ మరియు కుటుంబ సభ్యుల కొరకును, పిఎల్ మర్రెడ్డి మరియు సుందరి కుటుంబ సభ్యుల కొరకును, పులిశెట్టి జోసఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సిక కుటుంబ సభ్యుల కొరకును, జార్జి జోసఫ్, గ్లోరియా మరియు కుటుంబ సభ్యుల కొరకును, సాధన కౌర్ నీట్ పరీక్షల్లో మంచి విజయం దయచేయమని కుటుంబ సభ్యుల కొరకును, అగరపు బాలరాజు, అన్నపూర్ణ మరియు కుటుంబములు మరణించిన ఆత్మల కొరకును, సిహెచ్ కార్మెల్ సుందరి మరియు కుటుంబ సభ్యుల కొరకును, జయరావు, దయామణి, జోయల్, జెర్మియా, విమల మరియు కుటుంబ సభ్యుల కొరకును, జంగం ఫాతిమాకు మంచి ఆరోగ్యం కొరకును, రోషిత తరిణి మరియు కుటుంబ సభ్యుల కొరకును, టీజీ మణి, లావణ్య, అనిత, సునీత, సతీష్ కుటుంబ సభ్యుల కొరకును, ఎల్సి రాక్స్, టోనీ, శోభ, రాణి సులోచన, అమర్ కుటుంబ సభ్యుల కొరకును, తోట జయరాజు మరియు కుటుంబ సభ్యుల కొరకును, మేరీ థామస్ కుటుంబ సభ్యుల కొరకును, ఎలిజబెత్, ఆండ్రియన్స్ మరియు కుటుంబ సభ్యుల కొరకును,
మాదాను, స్లేవమ్మ మరియు కుటుంబ సభ్యుల కొరకును ఈ ఆరాధనలో మనమందరం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించుకొని ఈ 17వ యేసు ప్రభు దివ్య హృదయ ఆరాధనలో మనమందరం కూడా పాలుపంచుకుంటూ ఉన్నాం. దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా దేవుడు ఈ ఆరాధనలో పాల్గొనే గొప్ప అదృష్టాన్ని మనకు దయచేసినందుకు యేసయ్యా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం తండ్రి. అనునిత్యం మాతో వాసం చేస్తారని పలికిన మా ప్రభువ దివ్య సప్రసాదం ద్వారా మాతో వాసం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. ఆత్మీయ భోజనంతో మమ్మల్ని శక్తివంతులుగా మారుస్తూ ఉన్నారు. ఈ ఆరాధనలో దివ్య సప్రసాద రూపంలో వేంచేసి వచ్చిన యేసయ్యా మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. చిన్నారి గొర్రె పిల్లలను ప్రభువా మేము ఈ 17వ ఆరాధనలో మేమందరం పాలుపంచుకునే అదృష్టాన్ని దయచేసినందుకు మీకు ధన్యవాదాలు అయా. వాక్కు ద్వారా మీరు సెలవిచ్చి ఉన్నారు. మీకు ఇష్టమైన వ్యక్తులను, అభిషేకించాలనుకున్న వ్యక్తులను, నాయకులుగా తీర్చిదిద్దాలనుకున్న వ్యక్తులను ప్రత్యేక విధంగా మీరు ఎన్నుకుంటారు, వారిని కాపాడుతారు. మీ దేవాలయముల వారికి వాసం చేసే భాగ్యాన్ని దయచేస్తారు ప్రభువా. వారిని ప్రజలందరి ముందట మీరు గొప్ప వ్యక్తులుగా అభిషేకిస్తారు. ప్రజలందరూ కూడా ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఇది మీ ఎన్నిక, మీ ఏర్పాటు, మీ అభిషేకం, మీ యొక్క అభిలాషాన్ని మేమందరం విశ్వసిస్తున్నాము తండ్రి. యెహోషువను ఎన్నుకున్న విధానాన్ని మేము సంతోషిస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు దైవరాజ్య నిర్మాణం కోసం తల్లి గర్భంలోనే ఎన్నుకుంటున్నందుకు ధన్యవాదాలు ప్రభువా. ఈ ఆరాధన తిలకిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని అభిషేకించండి, ప్రతి కుటుంబాన్ని అభిషేకించండి ప్రభువా. ప్రతి కుటుంబ సభ్యులు కూడా మీ సంరక్షణలో ఉన్నామనే ఆ విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము ఒంటరి వాళ్ళం కామని, మేము బలహీనులం కామని, బలవంతుడగు దేవుడు మా ప్రక్కన ఉన్నాడని, సంరక్షించే రక్షకుడు మమ్మల్ని తన స్వాస్థాలతో సంరక్షిస్తాడని విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా పేర్లను మీ అరచేతుల్లో చెక్కుకున్న గొప్ప దేవుడు నీవు. మమ్మల్ని మర్చిపోవద్దని, మేము నశించిపోవద్దని, మేము సాతానుకు బానిసలు కావద్దని ప్రభువా మా పేర్లను మీ అరచేతులు చెక్కుకొని సంరక్షిస్తున్నారు. మమ్మల్ని దీవించాలని కలలుగంటున్నారు. మా కోసం మీ రక్తం చిందించారు. రక్షణ ఫలవరాలను మాపై కుమ్మరిస్తూ ఉన్నారు. మీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటూ మీ తిరు హృదయానికి మా జీవితాలను, మా కుటుంబాలను, మా తలంపులను దయచేస్తూ ఈ ఆరాధనలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటాం ప్రభువా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఏకదేవ వందనం, ఏకదేవ స్తోత్రం, ఏకదేవ ఆరాధన, ఏకదేవ మహిమ, ఏకదేవ. హల్లెలూయా, 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 హల్లెలూయా.
17వ రోజు దివ్య హృదయము ఉత్తమ దైవ సేవ. నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించవలెను, సేవించవలెను. మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 37వ వచనం. జీవితములో ఏది సాధించాలన్నా ఆ విషయం మీద మనసు కేంద్రీకరించాలి. ఏమాత్రము దానికి దూరంగా వెళ్ళినా అనుకున్నది సాధించలేం. మానవ జీవితానికి సంపూర్ణత యేసునాథుని దివ్య హృదయంలో ఐక్యమైనప్పుడే వస్తుంది. నేను జీవించిన, మరణించిన యేసు ప్రభు కొరకే అన్నారు పౌలు గారు. మన జీవితం దేవుని సేవ కోసమే అన్న సత్యాన్ని మరిచిపోకూడదు. ఈ లోక సంబంధమైన విషయాలు చాలా అందముగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అవన్నీ మన అవసరాల కోసం దేవుడు సృష్టించాడు. కానీ మనం ఈ వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల ఆకర్షితులమై సృష్టికర్తను మరిచిపోతున్నాం. అందుకే యేసు ప్రభు తన తండ్రిని కానీ, తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు అన్నారు. ప్రాణం కన్నా మిన్నగా మనం దేవుణ్ణి ప్రేమించాలని, సేవించాలని దీని అర్థం. దేవుని యొక్క ఉనికి ప్రేమ. దేవుడు తన కోసం కాక మన కోసం పనిచేస్తున్నాడు. దేవుడు మనల్ని సృష్టించినది తనను తెలుసుకొని, ప్రేమించి, సేవించి అటు వెనక మోక్షం పొందాలని ఆశిస్తున్నారు. మనం యేసునాథుని దివ్య హృదయమునందు ప్రగాఢ విశ్వాసము కలిగి చీకటి జీవితానికి స్వస్తి చెప్పి వెలుగుగా తయారై సేవలందించడానికి సిద్ధపడాలి. యేసునాథుని దివ్య హృదయమును వెంబడించటం అంటే సేవక రూపం దాల్చటమే. సేవక రూపం దాల్చటం ఎలాగునో యేసే తన జీవితం ద్వారా చూపించారు. మనకున్న పరిధిలో సేవ చేయటం అలవర్చుకోవాలి. సేవ చేయడం వలనే మన జీవితం ధన్యమవుతుంది. పరలోక రాజ్య పౌరులుగా ఉండాలంటే సేవ ప్రేమయై ప్రథమ విధులు. దివ్య యేసు తన పితయైన చిత్తమును నెరవేర్చి వారికి సేవలు చేసి వారిని మహిమపరిచిరి. మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలను నజరేతులోనున్న తిరు కుటుంబముతో కలిసి యేసు తన పితకు క్రమం తప్పకుండా ఆరాధన చెల్లించుటకు దేవాలయమునకు పోయిరి. తానే గొప్ప జ్ఞానోపదేశకుడైనప్పటికీ దేవాలయంకి వెళ్ళి మహా ఆసక్తితో సుశేష వాక్యములను వినుచుండిరి. మంచి క్రైస్తవులు క్రీస్తునాథుని దివ్య మాతృకను అనుసరించి తమ ఆధ్యాత్మిక కార్యములన్నిటినీ క్రమంగా నెరవేర్చి తమ శక్తి కొలది దేవునికి సేవ చేయుదురు. దేవుడు మనందరి యొక్క నైపుణ్యాలను బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి మనకు ఇవ్వవలసిన వరాలను ఇస్తారు. పొందిన వాటిని వాడుకోవటం, మనలో ఉన్న దైవ సేవ
వాక్కు వెలుగు మీద ఆధారపడి ఉంటుంది. ఆ వెలుగు కనపడాలంటే మన హృదయ పలక మీద ఉంచబడాలి. వెలిగించిన ఒత్తిని మంచం క్రింద ఉంచితే దేనికి పనికిరాదు, అది ఆరిపోతుంది. అలాగే మనము పొందిన ఆత్మీయ వరాలలో వెలగాలి అంటే అది సరైన స్థలములో ఉంచబడాలి. యేసునాథుని దివ్య హృదయ వరాలకు మన హృదయాలు సరిగా స్పందించి మంచికి, మానవత్వానికి, సౌహృదయానికి, సౌభృత్వానికి మనం ఎప్పుడు సిద్ధముగా ఉండాలి. అదే ఉత్తమ దైవ సేవకు నిలువెత్తు నిదర్శనం. మన అనుదిన జీవితంలో మనం బాగా ఉండాలంటే మనం ఏమి చేయాలి, ఏం చేయకూడదు అని మన చేతుల్లోనే ఉన్నాయి. మన జీవిత పిలుపునకు తగిన విధముగా జీవించడం మొదలు పెట్టాలి. మన చుట్టూ ప్రక్కల వారు, చుట్టాలు, బంధువులు అందరూ భావ్యాన్ని మాత్రమే చూస్తారు. మన అంతరంగాన్ని గమనించే యేసునాథుని దివ్య హృదయాన్ని మనము మారుస్తాము. వైద్యుడికి రోగి యొక్క పరిస్థితి తెలిసినట్లుగా నా గురించి, నీ గురించి ఆ యేసునాథ దివ్య హృదయానికి మాత్రమే తెలుసు. కావున మన ఈతి బాధలను, కష్ట సుఖాలను ఆయనపై మోపుదము. ఎందుకంటే ఆయన మనలను వదిలివేయువాడు కాడు. కారణం, ఎవరైనా నిన్ను మరవవచ్చును కానీ నేను మాత్రం నిన్ను మరువను అని చెప్పి ఉన్నారు. మారని దేవుడు మన దేవుడు. మరుగై ఉండు ఏది ఆయనకు. పునీత మార్గరేటమ్మ గారు ఈ విషయంలో చెప్పినది ఏమనగా, దైవ సేవనందు ఎడతెగని ప్రయత్నమును, వెనుదిరగని ధైర్యమునకు మనము ఉండాలని చెబుతున్నారు. అద్భుత సంఘటన. ఫ్రాన్సు దేశపు రాజులలో ఒక రాజు యేసునాథుని దివ్య హృదయమును తన హృదయాంతరంగ స్థలములో నుంచుకొని, జ్ఞానవాస స్థలముగా నించుకొని జీవించుచుండెను. తన పని నిమిత్తము ఆ రాజు ఒకరోజు కుటుంబమును విడిచి దూర దేశమునకు వెళ్ళెను. అనేక మాసముల వరకు ఆయన సమాచారం తెలియకుండానే అతని భక్తిగల భార్య ఆయన క్షేమ సమాచారములు తెలియపరచగలనందుకు లేఖ రాసెను. దానికి ప్రత్యుత్తరముగా రాజు ఒక జాబు ఇలా రాసెను: నీవు చాలా రోజులు నన్ను చూడనందుకు ఎలా చింతించెదవు? యేసునాథుని దివ్య హృదయమే నా జ్ఞానవాస స్థలమని నీకు బాగా తెలియను కదా. అతట ఆయన యందు నేను హాయిగా జీవించుచున్నాను. నన్ను చూడాలని నీవు ఎప్పుడు ఇష్టపడదువో అప్పుడు నన్ను అచట కలుసుకొనవచ్చునని వ్రాసెను. పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యం. యేసునాథుని దివ్య హృదయ వాణి ఎప్పుడు పలకరిస్తూనే ఉంటుంది. మన హృదయ తలుపులు తెరిచి ఉంచుకోవాలి. ఆ ప్రభు యేసు స్వరాన్ని వినటానికి సర్వదా సిద్ధముగా ఉండాలి. సుకృత జపము. యేసునాథుని మధురమైన హృదయమా, నేను మేము అధికముగా ప్రేమింప అనుగ్రహము దయచేయని అవతరించండి. ఆమేన్.
కొద్దిపరి మనం ధ్యానం చేసుకొని ఈ ఆరాధనలో చక్కని గీతాన్ని పాడుతూ దేవుని స్తుతించుదాం, మహిమపరచుదాం, ఆయనకు ఘనతను చేకూర్చుదాం. కరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా, తీరు కరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా. కుంభవర్షము కురిపించి, కుంభవర్షము కురిపించి, యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తీరు రక్తం, యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తీరు రక్తం. కరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా, తీరు కరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా. పాపములు తొలగించుము, శాపములు మాన్పుము, పాపములు తొలగించుము, శాపములు మాన్పుము, తీరు రక్తంతో కడుగుమయా, తీరు రక్తంతో కడుగుమయా. తీరు కరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా, తీరు కరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా. రోగములు మాన్పుము, కష్టములు తొలగించుము, రోగములు మాన్పుము, కష్టములు తొలగించుము, తిరుగాయముతో స్వస్థపరచుము, తిరుగాయముతో స్వస్థపరచుము, తీరు కరంతో ఆదుకుని తీరు రక్తంతో కడుగుమయా, తీరు కరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా. కుంభవర్షము కురిపించి, కుంభవర్షము కురిపించి, యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తీరు రక్తం, యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తీరు రక్తం. తీరు కరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా, తీరు కరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా, తీరు రక్తంతో కడుగుమయా, తీరు రక్తంతో కడుగుమయా.
యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా మహిమ, తండ్రి దేవా మహిమ. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా త్రియేక స్తోత్రం, దేవా ఆరాధన, త్రియేక దేవా త్రియేక ఆరాధన, దేవా మహిమ. త్రియేక దేవా మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు దివ్య హృదయాన్ని మనమందరం కూడా ఈ మాసమంతా కూడా ధ్యానం చేసుకుంటాం. మన రక్షణ కోసం ఆ హృదయం పడినటువంటి తపనను మనమందరం కూడా గుర్తు చేసుకుంటాం. మన రాక కోసం, మన దైవత్వం కోసం, మనము పరలోకంలో సంపదలు సంపాదించుకోవటం కోసం, పరలోకములో దేవదూతలుగా జీవించడాలని యేసు తిరుహృదయం ఎంతగానో ఆరాటపడింది. మన కోసం పరిశుద్ధ రక్తాన్ని, నీటిని స్రవించింది. మనందరిపై ఆ పరిశుద్ధ రక్తాన్ని చిలకరిస్తూ ఉంది. మనమందరం ఎంతో అదృష్టవంతులం. ఈ ఆరాధనలో మనమందరం కూడా ఈనాడు సువిశేషములో యేసునాథుడు తెలియపరిచినట్లుగా దొంగలించబడి చీడ పురుగులు తినివేసినటువంటి సంపదలపై మీ మనసును లగ్నం చేసుకోకండి. అశాశ్వతమైనటువంటి లోక సంపదలపై మీ హృదయాన్ని లగ్నం చేసుకోవద్దని, అవి కేవలం మనకు ఉపయోగపడేటువంటి సాధనాలే తప్ప శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వలేవని దేవుడు సువిశేషం ద్వారా మనకు తెలియజేశాడు. కనుక మన దృష్టంతా కూడా నేను, నా కుటుంబ సభ్యులు పరలోక సంపదలకై శ్రమిస్తామని యేసు తిరుహృదయం ముందు వాగ్దానం చేసుకుందాం. శాశ్వతుడైన దేవుడు, శాశ్వతమైన రాజ్యం మనలను ఆహ్వానిస్తూ ఉంది. ఓ మనిషి, నీ ఒక విశ్వాస బాటసారని ఈనాటి సువిశేషం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ సిరి సంపదలు, పేరు ప్రతిష్టలు, ఇవన్నీ కూడా దేవుని మహిమ పరిచే విధంగా మనం వాటిని ఉపయోగించాలని మనమందరం కూడా తెలుసుకోవాలి. మన కుటుంబ సభ్యులతో కలిసి దేవుని మహిమపరచాలి. దేవుడు మనకిచ్చిన ఉద్యోగం వల్ల దేవుని మహిమపరచాలి. దేవుడు మనకిచ్చినటువంటి సిరి సంపదలతో దేవునికి మనం మహిమకరమైన పనులను చేయాలి. దేవుడు మనకిచ్చిన సర్వస్వాన్ని బట్టి ఆయన నామాన్ని మనం ఘనపరచాలి, మహిమ చేకూర్చాలి. ఈ లోక సంపదలను దేవుని మహిమ కోసం, సేవ కోసం సద్వినియోగం చేసుకోవాలి తప్ప వాటిని చూసి మురిసిపోవద్దని, ఇవే శాశ్వతమైన సంతోషమని
మనం ఆనందపడొద్దని వాక్కు ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈ యొక్క ఆరాధనలో. అయ్యా, పరలోక సంపదలను సంపాదించుకునే శక్తిని నాకు దయచేయమని ఈ ఆరాధనలో ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ఆనందాన్ని వెతికే మంచి మనస్సును దయచేయమని ఈ ఆరాధనలో ప్రార్థన చేసుకుందాం. నా కోసం నిర్మించబడిన నూతన గృహములో, పరలోక గృహములో నేను ప్రవేశించే శక్తిని, మంచి జీవితాన్ని దయచేయమని ఈ ఆరాధనలో ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నేను నా కుటుంబం నశించిపోవద్దు తండ్రి. మీ పరిశుద్ధ రక్తంలో మేము అభిషేకించబడాలి, కడిగి వేయబడాలి, శుద్ధి చేయబడాలి. అలాంటి అవకాశాన్ని మాకు దయచేయమని ఈ ఆరాధనలో ప్రార్థన చేసుకుందాం. నా ఆలోచన, నా క్రియలు, నా దృష్టి అంతా కూడా పరలోకంపై, దైవరాజ్యంపై కేంద్రీకరించబడే విధంగా నన్ను మార్చండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. నిజమైనటువంటి ఆనందం, సంతోషం దైవరాజ్యంలో మనకు లభిస్తూ ఉంది. సహోదరి సహోదరులారా, ఈ లోకం మనను నడిపించేటి ఒక సాధనం మాత్రమే. ఈ లోకం దేవుని మహిమపరచడానికి మనకి ఇవ్వబడిన ఒక స్థలం మాత్రమే. ఈ లోకం దేవుని అపూర్వమైన సృష్టిని మనము ఉపయోగించుకొని దేవుని మహిమపరిచేటువంటి ఒక స్థలం మాత్రమే. ఇక్కడున్న వస్తువులను, వ్యక్తులందరూ కూడా, నీవు నేను మనమందరం కూడా అదిగో దేవుడు చూపించే పరలోక రాజ్యంలో వెళ్ళటానికి ఉపయోగపడే సాధనాలు మాత్రమే గ్రహించాలి. నీవు నేను మనమందరం కూడా చేతిలో చేయి వేసుకొని యేసయ్య అడుగులో అడుగు వేసుకుంటూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ పరలోక రాజ్యం వైపు అడుగులు వేయాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. ఈ ఆరాధన ద్వారా ప్రార్థన చేసుకుందాం మనమందరం. తెలుసో తెలియకో నేను ఈ లోక సంపదలపై ఎక్కువ మనసును లగ్నం చేసుకొని ప్రభువా సమయాన్ని నేను వృధా చేసుకున్నాను. ఈ ఆరాధనలో నాకు ఇదిగో నువ్వు పరలోక సంపదలపై దృష్టి కేంద్రీకరించమని, సాధించమని, సంపాదించమని, మరణించి పరలోక రాజ్యంలో జన్మించమని ఈనాడు వాక్యం నాకు తెలియజేస్తూ ఉందనే సత్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. మేమందరం మీతో కలిసి జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మా బలహీనతలను బలంగా మార్చండి ప్రభువా. మా అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చండి ప్రభువా. మా విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని విశ్వాసంగా మార్చండి ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా నీ అనుంగ బిడ్డలుగా దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని ఆదరించువాడా మీకు వందనాలు, మమ్మల్ని దీవించువాడా మీకు వందనాలు, మమ్మల్ని ప్రేమించువాడా మీకు వందనాలు, మా కోసం రక్తం చిందించిన వాడా మీకు వందనాలు, మా మంచి కాపరి మీకు వందనాలు, మా జీవాహారమా మీకు వందనాలు, మా సత్యం జీవ మార్గమా మీకు వందనాలు, మాకు వెలుగై ఉన్న దేవుడా మీకు వందనాలు, మా కోసం ఇమ్మానుయేలుడిగా జన్మించిన ప్రభువా మీకు వందనాలు.
మా పేర్లను మీ అరచేతిలో రాసుకున్న దేవుడా మీకు వందనాలు. తల్లి గర్భములో మమ్మల్ని ఎన్నుకున్న ప్రభువా మీకు వందనాలు. కంటికి రెప్పలా కాచి కాపాడుతున్న తండ్రి మీకు వందనాలు. మా కోసం పరలోక రాజ్యంలో ప్రార్థిస్తున్న యేసునాథుడా మీకు వందనాలు. తండ్రి కుడి పక్కన కూర్చొని మమ్మల్ని పరిపాలిస్తున్న యేసువా మీకు వందనాలు. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం, భార్య భర్తల కోసం, యువతి యువకుల కోసం, మన కుటుంబంలో ఉన్న చిన్నారి బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం, మన కుటుంబంలో ఉన్న వృద్ధుల కోసం, వారి మంచి ఆరోగ్యం కోసం, మన కుటుంబాల్లో మరణించినటువంటి వ్యక్తుల ఆత్మల కోసం ప్రార్థన చేసుకుందాం. ఈ ఆరాధనలో ఆలకించే దేవుడు దివ్య మందస్సములో మన ముందు ఉన్నాడు. యేసుతో మాట్లాడుదాం, ఆయనతో ముచ్చటించుదాం. ఒక స్నేహితుడుగా మనమందరం ఆయనకి మన బాధలను, కష్టాలను, సమస్యలను తెలియపరుచుకుందాం. కృతజ్ఞతలు తెలియచేద్దాం. మహిమ ఘనతను చేకూర్చుదాం. కనుక కొద్దిసేపు అందరం కూడా మౌనంగా ఆ ప్రార్థన ఆలకించువాడా, మా హృదయాంతరంగములు తెలిసిన వాడా, మమ్మల్ని దీవించండి ప్రభువా అని మన కుటుంబ వ్యక్తిగత అవసరాలను యేసయ్యకు సమర్పించుకుంటూ ప్రార్థించుకుందాం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు దివ్య హృదయ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన వినోదరింపుము, క్రీస్తువా మా ప్రార్థన వినోదరింపు, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయి. పరలోక పితైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి మా స్వామి. పరిశుద్ధ ఏకత్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగానుండండి నిత్య స్వామి. పిత యొక్క పుత్రుడైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిగుల ఐక్యముచే దైవ వార్తతో నేకీభవించి ఉండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మితిలేని ప్రతాపం గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వని పరిశుద్ధ ఆలయమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మహోన్నతమైన వారి వాస స్థలమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వని గ్రోమునకు మోక్షపు వాకిలివైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ప్రేమాగ్నిచే మండెడు మంట అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మేలు తనము చేతను ప్రేమ చేతను నిండియుండు యేసు
ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల స్తోత్రములకు మిగుల పాత్రుడై ఉండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి జ్ఞాన స్వామి. వివేకములచే నిండిన జ్ఞాన ద్రవ్యములను కలిగించు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. దైవత్వ సంపూర్ణము వాసం చెయ్యు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి మీ స్వామి. పితకు మిగుల ప్రియమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి మీ స్వామి. సంపూర్ణమైన మేలులను మేమందరము పొందునటుల చేసిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ఓర్పును మిగుల దయారములు గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మేము ప్రార్థించు వారెల్లరకు పూర్ణముగా నొసగడు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా పాపముల మన్నిప్పునకు తగిన పరిహారమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నిందవమానాలచే నింపబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా అక్రమముల నిమిత్తము నలగగొట్టబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ఈటిచే పొడవబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వ ఊరటలకు ఊటయైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి మా స్వామి. జీవమును ఉత్థానమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పితతో సమాధానపరిచి ఐక్యము కలగజేయు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పాపులని నిమిత్తము బలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిమ్ము నమ్మిన వారలకు రక్షణ అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి మీ స్వామి. యందు మరణించు వారలకు నమ్మిక అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి సకల స్వామి. పునీతుల ఆనందమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల లోక పాపమును పరిహరించు యేసు ప్రభువా, మా పాపములను మన్నించండి మా స్వామి. పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల లోక పాపను పరిహరించు యేసు ప్రభువా, మా ప్రార్థన వినోదరించండి స్వామి. హృదయమునందు దీనత్వమును శాంతము గల యేసు ప్రభువా, మా హృదయములు మీ హృదయమున కప్పియుండులాగున చేయండి. యేసు ప్రభు దివ్య హృదయ ప్రార్థన. ఓ మిక్కిలి పరిశుద్ధ యేసు హృదయమా, సకల వరప్రసాద ప్రదాత, మా పాప పరిహారమునకై పరితాప హృదయముతో మా దీన మనస్సును మీకు సమర్పించి మిమ్ము ఆరాధించుచున్నాను, మిమ్ము ప్రేమించుచున్నాను. మీ చిత్తము నెరవేర్చుటకు మాకు దీనతను, సవాసమును, స్వచ్ఛతను దయచేయండి. మా మంచి యేసువా, మమ్ము మీ కొరకై మీలోని జీవింపచేయండి. అపాయములో మాకు మీ రక్షణను వసగండి. బాధలలో ఓదార్పును, సంపూర్ణ ఆరోగ్యమును, అనుదిన అవసరములో మీ సహాయమును, చేసే ప్రతి కార్యములో మీ ఆశీర్వాదములు దయచేసి మంచి మరణం పొందుటకు మీ అనుగ్రహము దయచేయండి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియ సుతుని హృదయమును, వారు పాపుల పేరట మీకు చెల్లించిన పరిహారమును, స్తోత్రమును కృపతో నవదరించండి. దేర్వారు కనికరించి అడుగువారులకు మన్నింపు నొసకను అవతరించండి. పితతోను పవిత్రాత్మతోను జీవితులై సదాకాలము రాజ్య పాలన చేయు మీ దివ్య కుమారుడకు యేసు ప్రభు పేరట ఈ మనవి దయచేయండి. ఆమేన్. యేసునాథుని దివ్య హృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని పవిత్ర దివ్య హృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని పవిత్ర దివ్య హృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. ఈనాడు మనమందరము యేసు ప్రభు దివ్య హృదయ ఆరాధనలో తమ విన్నపాలను సమర్పిస్తున్న కుటుంబాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం.
దయగల మా సర్వేశ్వర, పలకలూరి వెంకట సుబ్బమ్మ, విజయ్ కుమార్, పి శ్రీరాములు, సిస్టర్ జయశీల, కె శివకుమారి, హృదయ రాజు, హరిత, విశాల్, ధన్వి, విమల, రాజేంద్ర, తరిక, ఈ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులందరినీ వారి తలంపులను మీ దివ్య హృదయానికి సమర్పించుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. వీరిని దీవించండి ప్రభువా. బి ఆరోగ్యరెడ్డి, మేరీ, మధుసూదన్ రెడ్డి, మహేంద్రరెడ్డి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, వారి యొక్క తలంపులను, ఉద్దేశాలను మీ పవిత్ర హృదయానికి సమర్పిస్తున్నాం. వీరిని ఆరాధనలో ప్రత్యేకమైన దీవించండి ప్రభువా. బద్దే కమలాకర్ రావు, కానుక మేరీ, ప్రణీత్, స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి, జోయల్, అలీషా, షెరియల్ ప్రభువా, ఈ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, వీరి తలంపులను యేసు తిరు హృదయానికి సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ కూడా బలపరిచి దీవించండి తండ్రి. బాసాని మర్రెడ్డికి పరిపూర్ణ విశ్వాసం దయచేయమని, మరెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ దివ్య హృదయానికి సమర్పిస్తూ కుటుంబాన్ని బలపరిచి దీవించండి ప్రభువా. దొగ్గంపూడి సుందరమ్మ గారిని, వారి తలంపులను, ఉద్దేశాలను, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా అయా ఈ ఆరాధనలో మీకు సమర్పిస్తూ వారిని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. భుజంగరావు, వారి యొక్క ఉద్దేశాలను, వారి తలంపులను, వారి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ ఆరాధనలో యేసు దివ్య హృదయానికి సమర్పిస్తూ వారిని బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈనాడు ప్రత్యేక విధంగా చవ్వ రాయపరెడ్డి గారికి జాబ్ ట్రాన్స్ఫర్ కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారికి విజయవాడకు ట్రాన్స్ఫర్ చేసే విధంగా మీ కృపలో వారిని బలపరచమని, అదేవిధంగా జేఈ మెయిన్స్లో ఫస్ట్ అటెంప్ట్లోనే 100 మార్క్స్తో మరియా రాజీవ్ రెడ్డి గారిని దీవించమని, ఆశీర్వదించమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారి కుటుంబ సభ్యులకు రాయపరెడ్డి గారిని, మేరీ సునీంద్రను, మరియా రాజీవ్ రెడ్డిని, మరియా అమృతరెడ్డిని, వారిని, వారి కుటుంబ సభ్యులను మీ పరిశుద్ధ హృదయానికి సమర్పిస్తున్నాం. ఈ ఆరాధనలో వారిని బలపరిచి దీవించండి తండ్రి. తుమ్మ షౌరెడ్డి, సెలీనా, వారిని, వారి యొక్క తలంపులను, ఉద్దేశాలను, కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, బంధుమిత్రాదులను మీకు సమర్పిస్తూ ప్రార్థన చేయుచున్నాం. వీరందరినీ ఆరాధనలో మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. వారిని బలపరచండి, దీవించండి తండ్రి. అంతోని స్నేహిత్, హిమవర్షిని, జోసఫ్ కెనడీ గారిని, నిర్మల మేడం గారిని, సెయింట్ మేరీస్ వారి స్కూల్ సిబ్బందిని, వారి తలంపులను, బిడ్డల భవిష్యత్తును, కుటుంబ సభ్యులను, బంధుమిత్రాదులందరినీ కూడా ఈ ఆరాధనలో మీ దివ్య హృదయానికి సమర్పిస్తూ మీపై ఎనలేని భక్తి విశ్వాసం కలిగిన ఈ కుటుంబ సభ్యులను దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, సెయింట్ మేరీస్ ఇన్స్టిట్యూషన్ను నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. పుట్టి స్లీవమ్మ, బాల విజయ్ కుమార్, ఆనంద్ కుమార్, మల్లవరపు మరియ మాణిక్యం, దేవయ్య చౌదరి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. వారి తలంపులను, ఉద్దేశాలను, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరున ఈ ఆరాధనలో మీ దివ్య హృదయానికి సమర్పిస్తూ వాళ్ళని బలపరచమని, అభిషేకించమని, దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. అల్లం జత్రుద్దమ్మ, ఆమె ఉద్దేశాలను, వారి తలంపులను, వారి కుటుంబ సభ్యులను ఈ ఆరాధనలో మీ దివ్య హృదయానికి సమర్పిస్తూ బలపరచమని, దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా.
మదినేని దావీదును వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. సింగారెడ్డి శౌరిలమ్మ వారి తలంపులను, వారి కుటుంబ సభ్యులందరూ దీవించండి ప్రభువా. స్వర్గస్థులైన సింగారెడ్డి కస్పరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. కొమ్మారెడ్డి ప్రదీపును, రాజశేఖర్ రెడ్డిని, గోపు, ఆరోగ్య, జ్యోత్స్న వారిని కుటుంబ సభ్యులందరినీ ఈ ఆరాధనలో సమర్పిస్తున్నాం. వారిని దీవించండి తండ్రి. బాసాని తెరేసమ్మను, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించండి ప్రభువా. పక్కి వరప్రసాద్, మేరీ, విజయరాణి వారి కుటుంబ సభ్యులను అందరినీ దీవించండి తండ్రి. బి మ్యారియో జోసఫ్ను వారి కుటుంబ సభ్యులను దీవించండి. కరణ నక్షత్రమ్మను, వారి కుటుంబాన్ని, వారి తలంపులను ఆశీర్వదించండి. అల్లం అంతోని జత్రుతమ్మను, వారి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులందరినీ దీవించండి తండ్రి. తుమ్మ రాజారెడ్డి, విజయ, గాదె శౌరెడ్డి, లూర్దు, మేరీ మరియు వారి కుటుంబ సభ్యులను ఈ ఆరాధనలో దీవించండి. పిఎల్ మర్రెడ్డిని, మరియ సుందరిని, వారి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులందరినీ ఆరాధనలో దీవించండి ప్రభువా. పులిశెట్టి జోసఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సిక వారి కుటుంబ సభ్యులందరినీ దీవించండి తండ్రి. జార్జ్ జోసఫ్, గ్లోరియా మరియు వారి కుటుంబాన్ని, సభ్యులందరినీ దీవించండి. సాధన కౌర్ నీటి పరీక్షల్లో మంచి విజయం సాధించే విధంగా ఆ బిడ్డకు మంచి జ్ఞానాన్ని, తెలివిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అగరపు బాలరాజును, అన్నపూర్ణమ్మ మరి వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. సిహెచ్ కార్మెల్ సుందరి మరి కుటుంబ సభ్యులను దీవించండి. జయరాజ్, దయామణి, జోయల్, జెర్మియా, విమల మరి వారి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి ప్రభువా. జంగం ఫాతిమాకు మంచి ఆరోగ్యం దయచేయండి. రోషిత, తర్షిని మరియు కుటుంబ సభ్యులను దీవించండి. టీజీ మణి, లావణ్య, అనిత, సునీత, సతీష్ వారి కుటుంబ సభ్యులందరినీ దీవించండి ప్రభువా. ఎల్సి రాక్స్, టోనీ, శోభ, రాణి, సులోచన, అమర్ వారి కుటుంబ సభ్యులందరినీ బలపరచండి ప్రభువా. తోట జయరాజ్ గారిని మరి వారి కుటుంబ సభ్యులందరినీ అభిషేకించండి ప్రభువా. మేరీ థామస్ మరి కుటుంబ సభ్యులందరినీ కూడా బలపరిచి దీవించండి తండ్రి. ఎలిజబెత్ ఆండ్రూస్ మరి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించండి ప్రభువా. మాదాను స్లేవమ్మను మరి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ ఆరాధనలు మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. వారందరినీ దీవించి కాపాడండి తండ్రి. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క వ్యక్తిగత కుటుంబ ఉద్దేశాల కోసం కూడా ప్రార్థన చేసుకుందాం. ధర్మదాతల కోసం, ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి పీఠాధిపతుల కోసం, గురు పొంగువుల కోసం, మన సిబ్బంది కోసం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనలను, మన కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించి కాచి కాపాడమని ప్రార్థన చేసుకుందాం. చూడు వినయము తోడ నీ మాయాద్భుత పరవాహిని. శిరమును వంచుడు వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడు వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రాక్షైక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతం. శిరమును వంచుడు వినయము తోడ నీ మాయాద్భుత పరవాహి
చూడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాడుల జ్ఞాపక చిహ్నమును మా కోసం చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములు మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ పాపగారు తలంపు నెరవేరుట్లుగాను దివ్యవాణి గురువులను సిబ్బందిని దీవించి ఆశీర్వదింప చేయమని, దివ్యవాణి దాతలను మూలనిధి దాతలను భగవంతుడు దీవించమని వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరి ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శైలులు ఆశీర్దింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్దింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమీన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. నిత్య సహాయమాత మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంథోనీ వారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఫాతిమా మాత పాపుల రక్షణకై పరితపించి ప్రభు సందేశం ప్రకటించినావు జపమాలే సాధనంగా ఆత్మల రక్షణాయుధంగా రచించిన రక్షణ మాత ఫాతిమా మాత పాపుల రక్షణకై పరితపించి ప్రభు సందేశం
ప్రకటించినావు ప్రకటించినావు జపమాలే సాధనంగా ఆత్మల రక్షణాయుధంగా రచించిన రక్షణ మాత ఫాతిమా మాత